అందరికీ ప్రైజ్ తెలియడండి. మీలో ఎవరైనా గొప్పవాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నారా? అలాగే మీలో ఎవరైనా ముఖ్యులుగా అంటే అందరి ఎదురుగుండా ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండగోరుతున్నారా? అయితే బైబిల్‌లో మీ కొరకు చక్కని మాట ఉందండి. అది మనము చదువుకొని ధ్యానించి ఆ ప్రకారంగా ప్రవర్తించినట్టయితే తప్పకుండా దేవుడు మన కోరికను తీరుస్తాడు. అదేంటో చూద్దామా? చూడండి, మత్తయి సువార్త 20 అధ్యాయము 26 వచనంలో మనం చూసినట్లయితే, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. అంటే మనలో ఎవరమైనా గొప్పవారిగా ఉండాలంటే ఫస్ట్ పరిచారకుడిగా ఉండేటటువంటి మనసును మనం కలిగి ఉండాలండి. అంటే పరిచారకుడిగా కూడా పనిచేసేటటువంటి స్థాయికి మనం సిద్ధంగా ఉండాలన్నమాట. అలాగే మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మనం అందరి ఎదురుగుండా ముఖ్యులుగా ఉండాలనుకుంటున్నాం అనుకోండి, అందరి ఎదురుగుండా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలనుకుంటున్నాం అనుకోండి, మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వారికి దాసులుగా ఉండేటటువంటి మనసును కూడా మనం కలిగి ఉండాలి. బైబిల్లో అండి, దేవుడు తన వాక్కుల ద్వారా మరి ఆశీర్వాదం పొందుకోవడానికి చక్కని కీని మన చేతిలో పెడుతూ ఉన్నారు. అయితే మనం ఆ కీని పక్కన పాడేసి డోర్ని బద్దలు కొట్టుకొని అక్కడున్న దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాం. అటువంటి ప్రయాస వ్యర్థమే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం డోర్ని బలవంతంగా బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళామనుకోండి, అది దొంగ సొమ్మే. అంటే కొంతకాలం మాత్రమే అది అనుభవించగలం. కానీ దేవుడిచ్చినటువంటి ఆ కీని తెరిచి గనక నువ్వు వాటిని సొంతం చేసుకోగలిగితే అవి నీకు శాశ్వత కాలము ఉండేటటువంటి అవకాశము దేవుడిస్తాడు. అలాంటి యొక్క ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితాల్లో కలగజేయునుగాక. ఆమేన్.